ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రీతం నాయకులు మంత్రివర్యులు శ్రీ శారద గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ముఖ్యంగా అన్నవరం సోదరిమణులకు, కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో మన ప్రభుత్వం రాగానే పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో 4,000 చెప్పడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బకాయి అంటే మన లెక్కలో ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇస్తాము. ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ రోజు నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆ బకాయిలతో కలిపి పోయిన నెల 1వ తారీఖున 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి, అంటే 64,82,000 అనుకుంటాను. అంటే 65 లక్షలు, దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మళ్ళీ ఈరోజు 4,000 రూపాయలు 1వ తారీఖున. గతంలో వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం ఏం పని చేయలేదు అనే భావన కల్పించే విధంగా ఆ వ్యవస్థని మేమే ఏర్పాటు చేశామని చెప్పే విధంగా ఆ రోజు ప్రభుత్వం విధానం ఉండేది. కానీ ఒక అనుభవం కలిగిన నాయకుడు, ఉద్యోగస్తుల్లో స్ఫూర్తిని నింపగలిగిన నాయకుడు గనక ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్న ప్రభుత్వోద్యోగులు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారో ఈ పెన్షన్ పంపిణీలో అర్థమైందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు దాదాపు 2,35,000, 2.5 లక్షల మంది ఉన్న వాలంటీర్లకి ఈ రాష్ట్రంలో పెన్షన్లు పంచాలంటే ఒక్కోసారి 2 రోజులు, ఒక్కోసారి 3 రోజులు కూడా పట్టేది. కానీ కేవలం 1,35,000 మంది ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు, ఇంకొంతమంది ఇతర ఉద్యోగస్తులు కూడా కలిపి ఈ పెన్షన్ అంటే 64,65,00,000 పెన్షన్ని కేవలం ఒకే రోజులో 196 మందికి పంపిణీ చేసిన ఘనత మన సచివాలయ సిబ్బందిది, మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి చరిత్రలో ఏనాడు లేని విజయాన్ని మాకు అందించారు. ఆ విజయాన్ని మేము బాధ్యతగా భావిస్తున్నాం తప్పితే అది మా గొప్పతనమనో లేకపోతే మా బలమనో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మా కార్యకర్త వరకు కూడా మేము అనుకోవట్లేదు అని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. ఈ అమోఘమైన విజయం ఏదైతే మాకు ఇచ్చారో అది మా భుజస్కంధాల మీద ఒక బాధ్యతగా మోయటా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏ ఆకాంక్షలతో, ఏ ఆశతో, ఏం ఆలోచించి మీరు చేశారో ఆ ఆలోచనల్ని నిజం చేయటానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాం. నేను ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న విషయం సోదాహరణంగా టీవీల్లో, పత్రికల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, ఈ రాష్ట్రంలోని యువకులు ఏ విధంగా నష్టపోయారు, ఎంత నష్టపోయారనేది లెక్కలతో సహా డిపార్ట్మెంట్ల వారీగా పూర్తిగా స్పష్టమైన ఆధారాలతో అసెంబ్లీలో ప్రకటించాం, పత్రికల్లో కూడా ప్రకటించామని చెప్పేసి మనం చేస్తాం. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లు ఏదైతే హామీ ఇచ్చారో అది ఒక్కటే కాకుండా 5 సంతకాలు, ఒకటి సంక్షేమానికి సంబంధించిన ఈ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కానివ్వండి, మరి నిరుద్యోగ యువకులకు ఆశలు కల్పించే ఉద్యోగ అవకాశాలు డిఎస్సి, మెగా డిఎస్సి 16,700 మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించే నోటిఫికేషన్ కానివ్వండి. అంతేకాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు రావాలంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఇక్కడ మానవ వనరులు అంటే నైపుణ్యం కలిగిన
ఇంజనీర్లు కానీ యువకులు అందుబాటులో ఉన్నారని ఒక నమ్మకం కలిగితే ఎవరైనా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకి నైపుణ్యం నేర్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని చెప్పేసి ఆ కార్యక్రమం కానివ్వండి. మరి ఏ పేదవాడైనా సరే నూజివీడో లేకపోతే కొన్ని పట్టణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి పేదవాళ్ళు వెళ్తారు, హోటల్కి వెళితే కనీసం 100-200 రూపాయలు మన భోజనానికి కానీ టిఫిన్కి కానీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళకి కాకుండా కొన్ని లక్షల మందికి కేవలం 5 రూపాయలతో బ్రహ్మాండమైన శుభ్రమైన భోజనాన్ని అందించే మరి అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రారంభించిన విషయం ఎందుకు తెలిసేది. ఆర్థిక పరిస్థితి చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నా కూడా అని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి అందరూ కూడా మా రోడ్లు ఎప్పుడు వస్తాయి, మా సిమెంట్ రోడ్లు ఎప్పుడు వస్తాయి, మా డ్రైన్లు ఎప్పుడు కడతారు అని చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి ఎక్కడ కూడా పనిచేయకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తప్పకోకుండా మీరు ఏదైతే ఆశించారో ఒక 5-6 నెలల్లో కొంతమేరకైనా సరే ఆ రోడ్లు అవన్నీ కూడా వేసే కార్యక్రమం చేస్తా అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. మరి ఇక హౌసింగ్ గృహ నిర్మాణానికి వచ్చినట్లయితే చాలామంది చాలా గ్రామాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2014-19 మధ్యలో చాలామంది ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన గృహాలను నిర్మాణం చేసుకున్నారు. నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రభుత్వం మారేసరికి మరి వివక్షతో రాజకీయ కక్షతో ఆ నిర్మాణం పూర్తి చేసిన వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టింది ఆ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు డబ్బులు చెల్లించాలి అనే నిర్ణయం కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు మా శాఖ సమీక్షలో తెలియజేశారని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఆ రోజు కేటాయించబడిన ఇల్లులు ఎవరైనా మధ్యలో ఉన్నట్లయితే ఆ ఇల్లు కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. అంతేకాకుండా ఎవరైనా సరే మీకు సొంత స్థలం ఉండి కనుక ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తామని. మీరు లేదు నేను ఈ నెలను కట్టుకోవాలి, ఈ శ్రావణ మాసంలోనే కట్టుకోవాలని కనుక మీకు ఏదైనా పట్టింపులు ఉంటే వెంటనే శాంక్షన్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. లేదు ఒక 6-7 నెలలైనా పర్వాలేదు, మీరు 6-7 నెలల తర్వాత ఇవ్వండి అంటే కనుక అప్పుడు 4 లక్షలకి పెంచబడతా ఉంది ఈ గృహ నిర్మాణ పథకం. కాబట్టి అప్పుడైనా సరే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే ఇన్ని కష్టకాలంలో కూడా మరి ఈ ప్రతిపక్షం ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరూ కూడా ఆలోచించేయాలి. అసెంబ్లీకి రారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ బాధ్యతాయుతంగా పనిచేసే ఒక వేదిక అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ప్రజలకి కరెక్ట్ సమాధానం చెప్పి ఏం జరిగింది ఏంటి చర్చించడానికి ఒక మంచి వేదిక, ప్రజాస్వామ్య వేదిక అసెంబ్లీ. అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి రావాలంటే నాకు హోదా కావాలంటారు. హోదా ఇచ్చేది నేనో లేకపోతే నువ్వో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇంకొకరు కాదు. రాజ్యాంగంలో నిర్దేశించబడింది ఎవరికి హోదా ఇవ్వాలి అనేది. ఆ రాజ్యాంగం ప్రకారం మీకు హోదా రాకపోతే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వట్లేదో అని చెప్పేసి విమర్శించే కంటే నీకు నీ పదవి మీద ఉన్న నీ పదవి మీద ఉన్న కాంక్ష ప్రజల సమస్యల పట్ల నీకు లేదు అనేది నీ మాటల ద్వారా, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటల ద్వారా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నేను అసెంబ్లీకి వచ్చి మేము చెప్తా ఉన్నాం లెక్కలు, ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన ఆర్థిక అవకతవక విధానాల మూలంగా ఎన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రం నష్టపోయింది, ఎన్ని లక్షల కోట్లు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి దుర్వినియోగం చేసింది, అవన్నీ కూడా లెక్కలతో చూపిస్తా ఉన్నాం. మీకు కనుక ఎటువంటి అభ్యంతరం ఉన్నా, లేదు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తున్నారని మీకు అభిప్రాయం ఉన్నా, అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పేది ఇది అబద్ధం, ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, దీని ప్రకారం మీరు చెప్పింది తప్పు అని చెప్పేసి నిలదీయాలి. ఒకవేళ ధైర్యం ఉంటే కనుక. ధైర్యం లేక చేసిన తప్పుని ఒప్పుకునే పెద్ద మనసు లేక కేవలం నాకు పత్రిక ఉంది, నాకు టీవీ ఉందని చెప్పేసి ప్రభుత్వం మీద ప్రభుత్వ ప్రతిష్ట దిగదార్చడానికి కూడా వెనకాడని పరిస్థితులు ఈరోజు ప్రతిపక్ష నాయకుల్లో ఉందని చెప్పేసి మీ అందరూ కూడా సెవెన్గా మనం చేస్తాను. ఒక రైతుకి ఏదైనా ప్రభుత్వ విధానం మూలంగా, ప్రభుత్వం చేపట్టిన విధానం మూలంగా
ఒక రైతు ఏదైనా ఆత్మహత్య చేసుకున్నా, లేకపోతే ఒక రైతుకి ఏదైనా నష్టం జరిగినా, లేదు ఒక యువకుడికో ఒక కార్మికుడికో ప్రభుత్వ విధానం మూలంగా, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏదైనా నష్టం జరిగితే అటువంటి నష్టాన్ని, అటువంటి మరణాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి నలువీధుల ప్రకటన చేస్తే, లేకపోతే ప్రచారం చేస్తే దానికి అబ్జెక్షన్ ఉండదు. కానీ ప్రజాస్వామ్యంలో గంజాయి తాగే ఇద్దరు యువకులు మొన్నటి వరకు కూడా, ఎన్నికల ముందు వరకు కూడా మీ పార్టీలో ఉన్న యువకులు వాళ్ళకు వ్యక్తిగత కక్షలతో ఏదో హత్య చేసుకుంటే దాన్ని అసలు ఈ రాష్ట్రంలో ఇంకే సమస్య లేదు, రైతుకు సమస్య లేదు, యువకులకి సమస్య లేవు, కార్మికులకి సమస్యలు లేవు, ఏ సమస్య లేదు. ఆ గంజాయికి లేకపోతే ఈ దుర్వ్యసనాలకి అలవాటు పడ్డ ఆ ఇద్దరు యువకులు చేసుకున్న మరణాన్ని తీసుకెళ్ళి దేశ రాజకీయాలు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఎంత దిగజారిపోయిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఈ దున్నపోతు సామెత ఏదో ఉంది, చెల్లించదని చెప్పేసి, వానపడ్డ దున్నపోతు మీద వానపడ్డా అని చెప్పేసి. అంటే నేను ఇటీవల అసెంబ్లీలో ఒక ప్రశ్న వేశారు, సాక్షి పత్రికకి పక్షపాతపూరితంగా గత ప్రభుత్వం ఏమైనా లబ్ధి చేకూర్చిందా అని చెప్పేసి. కొన్ని రూల్స్, కొన్ని జీవోల ఆధారంగా లేదని చెప్పేసి మా శాఖ వాళ్ళు ఇచ్చారు. సరే, దాన్నే చదివాం. తర్వాత సమాధానం నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఏమని, ఒక జీవోని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సాక్షి పత్రిక ఈ రాష్ట్ర నిధుల్ని దోచేసింది అని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఈ రాష్ట్రంలో అనేక పత్రికలుంటే ఈ ఒక్క పత్రికకే, సాక్షి పత్రికకే 403 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా అన్ని పత్రికలకి కలిపి 488 కోట్లు ఇస్తే అది అర్థం కదా, అది పక్షపాతి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఏమైనా జ్ఞానం ఉన్న వాళ్ళకి సమాధానం అర్థమైంది, కానీ జ్ఞానం లేని వాడికి ఏమీ అర్థం కాదు. ఆ విధంగా అజ్ఞానిలాగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తుంది, ఆలోచన చేస్తుందని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా అమలు చేస్తాను. ఏదేమైనా సరే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాం. సహకరించండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సహకరించండి రాష్ట్రంలో సమస్యల్ని తీర్చడం కోసం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించడం కోసం సహకరించమని చెప్పేసి ప్రతిపక్షాన్ని కోరుతాం. కానీ వాళ్ళకి ఏం అక్కర్లేదు, ప్రభుత్వం మీద బురద జల్లటమే మా లక్ష్యం, ప్రభుత్వం మీద బురద జల్లటం కోసమే మేము ఉన్నాం అనే లక్ష్యంతో పనిచేస్తే దాన్ని పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు. అది ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అది మాకు లెక్కే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా లక్ష్యం ఒకటే. ఈ రాష్ట్రం 10-15 సంవత్సరాలు వెనక్కి ఒక అజ్ఞానమైన పరిపాలన మూలంగా, ఒక బాధ్యతారహితమైన పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనకబడింది. ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మళ్ళీ పారిశ్రామికంగా కానివ్వండి, వ్యవసాయ పరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు ఆర్నిసలు కష్టపడుతున్నారని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనవి చేస్తూ, మరి మీరందరూ కూడా ఎంతో విశ్వాసం ఉంచి, ఎంతో ప్రేమతో, ఎంతో నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని వమ్ము చేయనని చెప్పేసి మీ అందరికీ మరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదైతే నా దగ్గర నుంచి ఆశించారో తప్పకోకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ఆ రోజు చెప్పాను నేను, ఈ నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేరులాగా పనిచేస్తానని చెప్పేసి ఈరోజు కూడా గెలిచిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేరులాగానే పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మనకు కావాల్సింది చింతలపూడి ప్రాజెక్టు. ఆ చింతలపూడి ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పేసి మరొక్కసారి మీ అందరూ కూడా సవినీయంగా మనవి చేస్తామని నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ మంత్రి గారితో అనేక సార్లు నేను చర్చించడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 5 అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులో మన చింతలపూడి ప్రాజెక్టు కూడా ఒకటని చెప్పేసి మీకు మనవి చేస్తానని నేను తప్పకుండా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేసి మన రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం అని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను నేను. తప్పకుండా అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు ఏదైతే చెప్పారో తప్పకుండా ఒక 2-3 నెలల్లో ఆ పనులు కూడా ప్రారంభించడానికి కావాల్సిన నిధులు కొంతమేరకు నేను సమకూర్చుకోగలిగాను. నేను ఆ నిధులతో అన్నవరంలో రోడ్లు కానివ్వండి, చాలామంది ఇంటింటికి తిరిగినప్పుడు చూపించారు, సారథి గారు ఈ రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నామేమో, ఈ రోడ్డు వేయాలి, డ్రైనేజీ కావాలన్నారు, కరెంటు సమస్యలు కావాలన్నారు, వాటన్నిటితో కూడా తప్పకుండా పూర్తి చేస్తారని చెప్పేసి మీకు మనవి చేస్తూ
మరి మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.